పునరుత్పాదక మరియు పునరుత్పాదక వనరులలో భారతదేశ శక్తిని స్వయం సమృద్ధిగా మార్చడం ద్వారా ఆత్మనిర్భర భారత్ కలలను నెరవేర్చడానికి భారత పెట్రోలియం మరియు శక్తి సంస్థ కృషి చేస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అనకాపల్లి జిల్లా సభవరం మండలం వంగలి వద్ద 201.80 ఎకరాల విస్తీర్ణంలో 2016లో అప్పటి కేంద్ర మంత్రి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో శంకుస్థాపన చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ పెట్రోలియం అండ్ ఎనర్జీస్ సంస్థ భవనాలకు బీహార్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం 5:25 వచ్చి వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీహార్లో జరిగిన బహిరంగ సభలో భారతదేశం సాధించిన ప్రగతి గురించి వివరించారు. భారతదేశంలో రైల్వేల అభివృద్ధికి కృష్ణా గోదావరి జిల్లాల కేజీ బేసిన్లో లభిస్తున్న పెట్రోలియం గ్యాస్ ఉత్పత్తులలో భారతదేశ ప్రగతిని ఆయన అభివర్ణించారు. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా విద్యావేత్తలు, పరిశోధకులు ఎనర్జీకి ప్రాముఖ్యత ఇచ్చే భారత ప్రభుత్వం యొక్క ఏకైక శక్తి కేంద్రీకృత విద్యా సంస్థ IIPI సంస్థ అని పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా దేశం యొక్క శిలాజ మరియు పునరుత్పాదక శక్తి అవసరాలను తీర్చడం, పరిశోధన యొక్క ట్రస్ట్ రంగాలలో బయోఫ్యూయల్స్, బ్యాటరీలు, కార్బన్ క్యాప్చర్, సిక్స్ట్రేషన్, హైడ్రోజన్ ఉత్పత్తి మరియు నిల్వ సంగ్రహించడం, గ్రీన్ ఫీల్డ్గా మార్చడం, పునరుత్పాదక శక్తి వ్యర్థం నుంచి శక్తి జీవధర్మాల శక్తి పరిశ్రమ భాగస్వాములు HPCL, NTPC, SBI ఫౌండేషన్, ONGC, IOSL, IOCL, ఆయిల్ గెయిల్, హెలిబ్యూటరీ మరియు గ్రీన్కో మొదలైన IIT వద్ద పరిశోధన కార్యక్రమాలు నగర జీరోను సాధించడానికి, ప్రపంచ అవసరాలు తీర్చడానికి సహాయపడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అమలు చేస్తున్న పలు రకాల కోర్సులు, ప్రవేశ కోర్సుల గురించి శాలివాహన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ VSRK ప్రసాద్, మురళీకృష్ణ, విజయ్ కుమార్, వంగలి సర్పంచ్ ఆకుల హైమ, గణేష్, ఎంపీటీసీ సభ్యులు గవలరాజు, అనకాపల్లి SVK మురళి, సభవరం CI పినింటి రమణ తదితరులు పాల్గొన్నారు. MLA of Pendurthi and SP of Anakapalli and the other public representatives including Sarpanch of Vangali village, the MPP member in applied geology and PhD programs అన్నీ అవుతున్నాయి. సో ఇది ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 3 కొత్త ఎనర్జీ సెంట్రిక్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తాము. ఎస్పెషల్లీ హైడ్రోజన్ తయారు చేయడం, ఎలా గ్రీన్ హైడ్రోజన్, ఎన్ని సంవత్సరాలు బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇన్ నమస్కారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇవాళ వంగలి గ్రామంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేయబడ్డది. ఈ ఇన్స్టిట్యూట్ 855 కోట్ల రూపాయలతో 201 ఎకరాలలో నిర్మించబడుతున్నది. ఫాసిల్ ఫ్యూయల్స్తో పాటు ఇంకా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ అండ్ ఎస్పెషల్లీ ఇది హైడ్రోజన్ బేస్డ్ ఎనర్జీ. మనకి ఇప్పుడు పత్రికా ప్రకటనలు ఇచ్చినట్టు మనకి NTPC 35 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ స్థాపించబడుతున్నది. సో దాంతో సముద్రపు నుంచి ఉప్పు నీళ్లు తీసుకొని ఆ ఉప్పు నీళ్ళని ఎలక్ట్రాలిసిస్ చేసి ఎలా హైడ్రోజన్ తయారు చేయడం, ఎలా దానికి హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ ప్రోగ్రెస్ అండ్ గ్రోత్. థ్యాంక్స్ సార్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఏ సంస్థకి ఇచ్చారు? RTIPT అని ఒక వరల్డ్ వైడ్ కూడా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఒక మంచి ఎనర్జీ సెంట్రిక్ సంస్థలాగా గుర్తింపబడుతుంది. సో ఇట్ విల్ బి ఎ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఇన్ టైమ్స్ టు కమ్ అండ్ ద ఓన్లీ ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది మన వంగల్ విలేజ్లో సభవరం మండలంలో ఉండటం మన అందరి అదృష్టం. Audio Jungle.